వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి ఈక్విలిబ్రియం ఆఫ్ ఏ పార్టికల్ అండ్ దీని మీద ఒక ఆబ్జెక్టివ్ మోడల్ క్వశ్చన్ కూడా బోర్డు మీద డిస్కస్ చేస్తాను. ఇది ప్యూర్లీ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్. దీన్ని మన స్టేట్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ లో కానివ్వండి, లేదా సిబిఎస్ఈ బోర్డ్ లో కానీ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ పర్టికులర్ టాపిక్ ని మనం బాగా నేర్చుకుంటే నెక్స్ట్ కమింగ్ చాప్టర్స్ లో హయ్యర్ లెవెల్ ఆఫ్ ద సమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద ఈక్విలిబ్రియం ఆఫ్ పార్టికల్స్. ఇక్కడ ఒక పార్టికల్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈక్విలిబ్రియం అని అంటే ఈక్విలిబ్రియం, the word equilibrium telling that net force acting on a system is equal to 0. నెట్ ఫోర్స్ యాక్టింగ్ అనే సిస్టమ్ అనేది 0 అవ్వాలి. అప్పుడు ఆ పార్టికల్ కానీ ఆ సిస్టమ్ కానీ ఈక్విలిబ్రియం లో ఉంది అని మీనింగ్. ఈక్విలిబ్రియం అంటే నెట్ ఫోర్స్ 0 అవుతుంది. మరి నెట్ ఫోర్స్ 0 అయితే ఏమైనట్టు? ఈజ్ ఇట్ ఎట్ రెస్ట్ పొజిషన్ ఆర్ ఇన్ యూనిఫామ్ మోషన్? రెండిట్లో ఎలా ఉంటుంది? పార్టికల్ అనేది ఈక్విలిబ్రియం లో ఉంది అని అంటే నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ ఆర్ ఏ పార్టికల్ ఈజ్ 0 అయినప్పుడు, according to the equation of motion, F is equal to ma, net force is equal to 0 అయితే it implies that ma is equal to 0, then a is equal to 0. ఎందుకంటే మాస్ 0 కాదు కదా, మాస్ 0 కాదు, యాక్సిలరేషన్ 0 అవుతుంది. యాక్సిలరేషన్ 0 అయింది అని అంటే దట్ మీన్స్ దట్ ద పార్టికల్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ పొజిషన్ లేదా ఆర్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఇట్ హ్యాస్ యూనిఫామ్ వెలాసిటీ. అదే ఇందాక చెప్పింది. నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద పార్టికల్ ఆర్ సిస్టమ్ 0 అయింది అని అంటే, ఫోర్స్ 0 అయినప్పుడు యాక్సిలరేషన్ 0 అవుతుంది. వన్స్ యాక్సిలరేషన్ 0 అయితే ద పార్టికల్ మే బి ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ ఆర్ మూవింగ్ విత్ యూనిఫామ్ వెలాసిటీ. యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది అన్నప్పుడు వెలాసిటీలో చేంజ్ ఉండదు. వెలాసిటీలో చేంజ్ లేదు అంటే యాక్సిలరేషన్ అనేది 0 అవుతుంది. యాక్సిలరేషన్ 0 అయినప్పుడు ఆటోమేటికలీ వీ కెన్ సే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫోర్స్ 0 హియర్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్, ద టోటల్ నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద సిస్టమ్ అనేది 0 అవుతుంది. ఓకే, నౌ లెట్ us కన్సిడర్ ఎ పార్టికల్. దీని మీద నెట్ ఫోర్స్ is equal to 0 by means of two forces. ఇక్కడ two forces act అయితే, like F1 and F2 forces act అయితే, net force కాబట్టి it is F1 bar plus F2 bar equal to 0. It means that F1 bar is equal to minus F2 bar. F1 bar is equal to minus F2 bar. అంటే the two forces acting on the particle to make it in equilibrium in such a way that they must be in opposite in direction. ఇలా ఆపోజిట్ గా యాక్ట్ అవుతాయి, లేదా ఈ డైరెక్షన్ లో కూడా యాక్ట్ అవ్వచ్చు. F1 F2. సో ఈ వర్షన్ లో కానీ ఈ వర్షన్ లో కానీ రెండిట్లో ఎలా అయినా కానీ మనం కన్సిడర్ చేయొచ్చు. ఫర్ సపోజ్ త్రీ ఫోర్సెస్ యాక్ట్ అయితే ఏమవుతుంది? త్రీ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు, సపోజ్ టు సే దిస్ ఇస్ ద పార్టికల్ ఆఫ్ మాస్, ద త్రీ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ పార్టికల్ అండ్ మేక్ ఇట్ ఇన్ ఈక్విలిబ్రియం. ఆ పార్టికల్ ఈక్విలిబ్రియం లో ఉండడానికి ట్రై చేస్తున్నాయి. ఎట్లా? సి, దిస్ ఈస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్ F1 bar. ఇట్ ఈస్ ద ఫోర్స్ F2 bar. థర్డ్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవ్వాలి అంటే, ఈ రెండింటికి రిజల్టెంట్ ఫోర్స్ డైరెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కంపెన్సేట్ చేసే విధంగా థర్డ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. See, this is the F12 and F12 is opposite to the F3. It means the third force is in such a way that exactly opposite direction to the resultant of remaining two forces.
రిమైనింగ్ టూ ఫోర్సెస్ రిజల్టెంట్ డైరెక్షన్ కి ఆపోజిట్ గా థర్డ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో దట్ ద పార్టికల్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ పొజిషన్. అగైన్ రెస్ట్ పొజిషన్ లో ఉండొచ్చు, or it may be in uniform motion. We are considering that the total force is equal to 0, acceleration becomes 0, and we can treat it is in the state of rest position. Understand? So, ఈ రెస్ట్ పొజిషన్ లో ఉంది అని అంటే we can say the particle is in equilibrium. ఈ ఈక్విలిబ్రియం ఎలా వచ్చింది? By means of net force acting on the system. The net force acting on a particle equal to 0 అయినా. Net force acting on a particle 0 అయితే then we can say the particle is in the state of equilibrium by the applied forces. Okay students, now దీని మీద ఇప్పుడు ఒక క్వశ్చన్ చూడండి. It is purely NCERT question. A massive block of 6 kg is hanging by means of a rope of length 2 meters. 2 meters length ఉన్నటువంటి ఒక రోప్ లో ఎండ్ దగ్గర 6 kg బ్లాక్ ని సస్పెండ్ చేశాం. And exactly at its midpoint, a force of 50 newtons is applied horizontally. Then, what is the angle made by the string with vertical? Vertical తో చేసేటటువంటి యాంగిల్ అనేది ఎంత? See here, we are applying the equilibrium concept. ఇలా ఫోర్స్ అప్లై చేసి ఇలానే ఉంచినప్పుడు ఈ వర్టికల్ గా ఉన్నటువంటి ఈ డాటెడ్ లైన్ తో స్ట్రింగ్ అనేది చేసే యాంగిల్ కావాలి. ఓకే, నా ఇప్పుడు ఈ పర్టికులర్ పొజిషన్ దగ్గర రైట్ ద టెన్షన్ ఈజ్ యాక్టింగ్ ఇన్ ద రోప్ ఈజ్ టువర్డ్స్ ద పాయింట్ ఆఫ్ సస్పెన్షన్. లెట్ ఇట్ యాజ్ T. ఓకే, సో ఇప్పుడు దీని మీద పనిచేసే ఫోర్సెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఈ పర్టికులర్ పొజిషన్ మిడ్ పాయింట్ ఆఫ్ ద రోప్ దగ్గర యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమున్నాయి? వన్ ఈజ్ టెన్షన్ ఇన్ ద స్ట్రింగ్, అదర్ వన్ ఈజ్ అప్లైడ్ ఫోర్స్, అదర్ వన్ లాస్ట్ వన్ ఈజ్ ద వెయిట్ ఆఫ్ ద బాడీ. The weight of the body is acting in downward direction. Weight is acting in downward direction. Force is acting in the applied direction, that is horizontal direction. Tension in the string is inclined to the vertical. So now we can resolve the tension into components. Tension ni mana components loki resolve cheste, this is the T, making angle theta with vertical. It is our the component T cos theta. Other one is T sin theta. Now here the downward force is our weight and horizontal applied force is F. Okay, now in the equilibrium position, in equilibrium position, the horizontal forces are balanced. Similarly, the vertical direction forces are balanced. ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్సెస్ అనేవి బ్యాలెన్స్ అయ్యాయి. అంటే హారిజాంటల్ డైరెక్షన్ లో ఉన్నటువంటి ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు T sin theta కి ఈక్వల్ అయింది. డౌన్వర్డ్ ఉన్నటువంటి వెయిట్ ఈజ్ ఈక్వల్ టు వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ టెన్షన్ ఫోర్స్ T cos theta కి ఈక్వల్ అయింది. Now let these are the two equations and doing the ratio 1/2, that is T sin theta by T cos theta is equal to F by W. T and T getting cancelled and it is nothing but tan theta is equal to force enta applied force is 50 newtons by what is the weight of the body? Weight of the body means mass of the body anta 6 kg. Weight of the body is equal to mg. 6 into, let g value is 10, it means 60 newtons. 60 newtons. 0 0 cancel. Tan theta is equal to
5/6. So theta equal to tan inverse of 5/6. Okay, so this is the angle made by the string with vertical. ఇక్కడ చూడండి, ఈ టాపిక్ అనేది ఈక్విలిబ్రియం మీద. సిస్టమ్ ఈక్విలిబ్రియం గా ఉన్నప్పుడు మనం అప్లై చేసినటువంటి నెట్ ఫోర్స్ ఇజ్ ఈక్వల్ టు 0 నుంచి హారిజాంటల్ డైరెక్షన్ ఉన్నటువంటి ఫోర్సెస్ అన్ని బ్యాలెన్స్ అయ్యాయి, అట్లనే వర్టికల్ డైరెక్షన్ ఉన్న ఫోర్సెస్ కూడా బ్యాలెన్స్ అయితే మనకు కావాల్సినటువంటి యాంగిల్ థీటాని క్యాలిక్యులేట్ చేసాం. ఓకే, సో ఇలాంటి యూస్ఫుల్ సమ్స్ అండ్ టాపిక్స్ గురించి మీరు రెగ్యులర్ గా వినడానికి మన ఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ.